హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేకా బ్లాగ్స్. చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. మనము ముందుగా చికెన్ తెచ్చి బాగా కడిగి పెట్టుకోవాలండి. చూసారు కదా, అందులో ఫస్ట్ వచ్చి పసుపు 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ మేమైతే 2.5 స్పూన్ వేసుకుంటామండి. కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మీకు సరిపడా మీరు వేసుకోండి. 1.5 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1.5 స్పూన్ సాల్ట్. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ ముక్కలకు ఉప్పు ఎక్కువ పడుతుంది. తగినంత, చికెన్కి తగినంత మనం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి గరం మసాలా 1 ప్యాకెట్ అయితే సరిపోతుంది. 5 రూపీస్ ప్యాకెట్ అండి. ప్యాకెట్ అంటే 5 రూపీస్ ప్యాకెట్. 1 గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా 5 రూపీస్ ప్యాకెట్ 1. చికెన్ మసాలా 5 రూపీస్ ప్యాకెట్ 1. అది ఏదైనా పర్లేదండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. లేదా మీకు తగినంత మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అది మీరు స్కిప్ చేసేయండి. పెరుగు వేసుకోండి. పెరుగు వేస్తేనే టేస్ట్ బాగా వస్తుందండి. వేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలండి. గరిటతో కూడా కలపచ్చు, కానీ ముక్కలకు బాగా పట్టదు. ముక్కలకు మసాలా బాగా పట్టాలంటే చేత్తో అలా చేసుకుంటే బాగా పడుతుందండి. అందుకోసం చేత్తో కలుపుకుంటాం. గరిటతో అంటే అంత నీట్గా రాదండి. అలా కలిపి పక్కన ఒక 1/2 అవర్ పెట్టేసుకోవాలి. 1/2 అవర్ అలా పెట్టుకుంటేనే నీకు ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది, బాగా అవుతుంది. ఇప్పుడు మనం తయారీ విధానం చూసుకుందాం. కుక్కర్లో చేస్తామండి మేమైతే. కుక్కర్లో చూడండి, ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత చూడండి అలా చిటపట్లాడాలండి. కరివేపాకు, ఆవాలు, ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకుంటారు కదా, అవన్నీ చిటపటలాడాలి. ఇంకా మసాలా దినుసులు, పట్ట, బిర్యానీ ఆకు, జాజికాయ, చూడండి బిర్యానీ ఆకు, పట్ట, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతాయండి. ఒక 4-5 బిర్యానీ ఆకులు, పట్ట, లవంగ మొగ్గలు, జాజికాయ, జాజి పువ్వు, అవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత కొంతసేపు వేగనివ్వాలి. తర్వాత ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎర్రగడ్డలు వేసాక అవి కొంతసేపు వేగనివ్వాలి. చూసారు కదా, ఇలా వేగనిచ్చుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ చూడు, పచ్చిమిర్చీలు ఒక 4-5 వేసుకోండి. టమాటాలు 3 కట్ చేసిన టమాటాలు 3 అందులో వేసుకోండి. అవి బాగా మగ్గేదాకా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనం కొంచెం సాల్ట్ చికెన్లో వేసుకున్నాం కదండి, అది చికెన్కి సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ కలుపుతాం కాబట్టి కొంచెం రైస్లో కాబట్టి తగ్గుతుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకోండి తగినంత. ఇలా కలుపుతూ ఉండాలి. అవి బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు కుక్కర్కి మూత తీసేసి ఇట్లా వెల్లెలకలా పెట్టామనుకోండి, అందులోకి ఎయిర్ అనేది వెళ్ళకుండా టమోటా, ఎర్రగడ్డ అన్నీ కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలండి. చూడండి, ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఎలా వేయించుకోవాలి. బాగా అన్నీ కూడా మెత్తగా వేగాలండి. వేగిన తర్వాత ఇంతకుముందు మనం కుక్కర్ మూత తీసేసి ఇట్లా వెల్లెలకలు పెట్టాము చూడండి, అలా పెడితే మనకి గాలి అనేది వెళ్ళకుండా తొందరగా అవన్నీ కూడా వేగుతాయండి. చూడండి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం,
అందులో వేసాం, మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ కోసం, టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి మూత ఇలా పెట్టుకోవాలి. దానికి విజిల్ తీసేసామండి, సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా వేసి చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. అంతా కూడా వేసేసుకొని, చూసారు కదా, అలా వేయించుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి. చూసారు కదా, టేస్టీ సాల్ట్ అండ్ కలర్ పౌడర్ మేమైతే వేయమండి, అసలు వేసుకోకూడదు, అది మేమైతే వేసుకోము. మీరు వేసుకుంటా అంటే మీ ఆప్షన్, మేమైతే అవి వేసుకోమండి. అలా కలుపుకోవాలి. ఇంతకీ చికెన్ చేస్తుంది ఎవరు అనుకున్నారా? నేను కాదండి, మా ఆయన అండి. చికెన్ ఆయనే చేస్తారు, చికెన్ అయినా మటన్ అయినా. చూసారు కదా, సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూసారా ఎలా వచ్చిందో, అందులోనే కొద్దిగా వాటర్ వస్తుంది. దానికంటే ముందు మనం ఫస్ట్ బియ్యం ముందుగానే కడిగి పెట్టుకోవాలండి. మేము కేజీ చికెన్కు 2 గ్లాసులు అయితే మాకు సరిపోతుంది, అందుకని 2 గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీ స్పైసీ చికెన్ మసాలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకున్నాం. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి, చూడండి ఆ బియ్యం అంతా వేసి, అది కూడా కొంచెం బాగా వేసి ఉడికించుకోవాలి, కలుపుకోవాలండి. చూడండి అలానే చూడండి. ఇప్పుడు చూసారు కదా, అలా బియ్యం అంతా వేసేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కిందది పైకి, పైది కిందకి, ఎందుకంటే కింద అడుగులో మాడిపోతుంది ఒక్కోసారి కలుపుకోకుండా ఉంటే. అలా కాకుండా ఉండడం కోసమే ఇలా కలుపుకోవాలి. మనము 1 గ్లాసు బియ్యంకి, మామూలుగా రైస్కి అయితే 2 గ్లాసులు వేస్తాం, కానీ బిర్యానీకి అయితే 1 గ్లాసు. ఇప్పుడు మేము 2 గ్లాసులు బియ్యం వేసాం, అందుకు 3 గ్లాసులే వేయాలి. ఎందుకంటే చికెన్లో కూడా కొద్దిగా వాటర్ వస్తుందండి, కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే బాగోదు, కొద్దిగా తగ్గించే పోసుకోవాలి. ఇప్పుడు మేము 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి అంటే గీ యాడ్ చేసుకున్నాం. మూత పెట్టేసాం. మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు రెడీ. చూడండి బిర్యానీ ఎంతో టేస్టీ స్పైసీ బిర్యానీ రెడీ. పెరుగు పులుసు అంటే రైతా, చికెన్ బిర్యానీ విత్ మటన్ పులుసు. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి మేము మటన్ చేసిన వీడియో అయితే పెట్టలేదండి. ఇంకోసారి ఖచ్చితంగా ట్రై చేస్తాం, చేసినప్పుడు మీకు చూపిస్తాం. చూడండి బాగుందా? ఎంతో టేస్టీ స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే